ఇగో బీసీ వాదానికి చీడపురుగు, మితిమీరిపోతున్న తీన్మార్ మల్లన్న మాటలు, బీసీ ముసుగులో సొంత ఎజెండా అమలు, ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు, కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటూ స్టేట్మెంట్లు, గతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మీరు మా ఇంకా ఉచ్చ తాగండి అన్నట్టుగా మాట్లాడాడు, తాగండి అంటూ కామెంట్లు, మల్లన్న తీరుపై మండిపడుతున్న బీసీ ఉద్యమ నాయకులు, మేము దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నాం, ఎన్నడూ ఇలాంటి చిల్లర స్టేట్మెంట్లు ఇవ్వలేదని విమర్శలు, బీసీ ఉద్యమాన్ని కలుషితం చేస్తున్నారంటూ మండిపాటు, ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ ఉద్యమకారుడిగా అవతారం ఎత్తినటువంటి తీన్మార్ మల్లన్న. సో ఇట్లా కొత్త అవతారం ఎత్తి రకరకాల రాగం అందుకున్నాడు. ఇప్పుడు అప్పట్లో ఒక మాట మాట్లాడండి, గుర్తుకుందా? అప్పట్లో ఒక మాట మాట్లాడాడు, ఏమని? తప్పో ఒప్పో మన మీదనే డిస్కషన్ జరగాలి, మన మీదనే చర్చ జరగాలి అని చెప్పేసి. ఈయన మీద చర్చ జరగాల్సి వచ్చినప్పుడల్లా అది ఏదన్నా కానీ ఏదో ఒకటి చేసి చర్చ జరగాలి. నిన్నటి దాకా చూడండి మీరు, మనోడు లైవ్ 4000 మంది చూస్తారు, ఇవాళ 9000 10,000 మంది చూస్తున్నారు. అంటే ఏంటి? ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలి, ప్రజలకు ఏదో ఒక రకంగా దగ్గర కావాలి. ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకే రకరకాల స్టేట్మెంట్లు, రెడ్లని తిట్టే కార్యక్రమమే, రావులను తిట్టే కార్యక్రమమే, అగ్రవర్ణాలను తిట్టే కార్యక్రమమే. నిన్న మనోడు మాట్లాడిండు, ఎవరు? తెలంగాణ శ్యామ్ మాట్లాడిండు. ఏమంటాడు ఒకసారి అది కూడా మీకు వినిపిస్తా. అరే నువ్వు ఎట్లా బీసీ అవుతావురా అని చెప్పేసి మాట్లాడిండు. అది నిజమే అనిపించింది నాకు. ఇగో నేను మీ తెలంగాణ శ్యామ్. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి అందరూ యూట్యూబ్ ఛానల్స్ మీరు అందరూ వేసుకోండి, అందరికి అడ్వాంటేజ్ చేసి మీరు ఎవరైనా వేసుకోవచ్చు. కల్వకుంట్ల కవితక్క గారిపైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పటేల్, తెలంగాణ చోటా నయీం, బ్లాక్ మెయిలర్, ఫోన్పే, గూగుల్ పే, 7200, అంగిలావు సిద్ధాంతం, అండర్వేరు, బనీను, ఇటువంటి రకరకాల పేర్లు చెప్పి తెలంగాణ సమాజానికి ఒక యూట్యూబ్ వేదికగా పరిచయం. క్యూ అంటే క్వశ్చన్ అని, ప్రభుత్వాన్ని నేనే కలిసిన, నేనే కూల్చిన, కేసీఆర్ ప్రభుత్వం నేనే గొడగొట్టిన అని డబ్బాలు కొట్టుకున్నటువంటి తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ పటేల్, ఈ దొర ఈ భూస్వామి, ఈయన 8 లోకాలు ఉన్నటువంటి భూస్వామి, ఇటువంటి దరిద్రపు విధవ మాకులో ఎట్టబుట్టిందని నిన్ను వెలివేశారు, బండి సంజయ్ వెలివేశారు. అక్కడ ముగ్గురు కలిసి మా మంచి మున్నూరు కాపుల అన్నలైనటువంటి మా మున్నూరు కాపుల అన్న కులాలు పరుగు తీస్తున్నారు. ముందు వీళ్ళ కులాల నుంచి వెలివేయండి దుర్మార్గులు ఎదవాళ్ళని. ఎట్లున్నారా నాయకుడు అంటే విహెచ్ అని ఉంటాడు, రాయడు కదా నాయకుడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు, పూలే సిద్ధాంతం మాట్లాడతాడు, అంబేద్కర్ సిద్ధాంతం మాట్లాడతాడు. ఎవరికి అమ్ముడు ఓడు, ఒకటే ఎజెండా. అది పార్టీ బలహీనంగా ఉండని బలంగా ఉండని. నీకు సిద్ధాంతం లేదు, నిలకడలేనటువంటి మనిషి నువ్వు. సో ఇట్లా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఇక ఈ కార్యక్రమాలను బంద్ పెట్టు, ఇంకా సింపతి చేసి ఇంకేమంటాడు. నిన్న ఇక బీసీలు అందరూ ఎక్కడికి పోయినా కానీ ఇక మన మీద దాడి చేసారు కాబట్టి ఎక్కడికి పోయినా కానీ ఆమె మీద మనము కన్నేసి ఉంచాలి, ఆమె వెనకాల ఎవరు ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు అంటే బీసీ అని చెప్పేసి నీకు నువ్వు మాత్రం అనుకుంటే సరిపోదు. తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, నీకు నువ్వు మాత్రమే అని అనుకుంటే సరిపోదు. ఇంకా తెలుసుకుంటారు, ఇంకా నీ ట్రూ కలర్స్ అన్నీ బయటపడతాయి, కూడా బయటపడతాయి, వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి, ప్రజలు అన్నీ కూడా తెలుసుకుంటారు. మీరు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఈ యూట్యూబ్లో అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తప్పుడు ప్రచారం చేస్తారో చేయండి. ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి అంశం.